Hi friends, next topic of that STLD is radix conversions. In that radix conversions, first one is decimal to binary. We can convert decimal to binary, take that LCM only. So decimal to any radix conversions, we take that LCM. So ఫస్ట్ డెసిమల్ దాని నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలంటే మనము ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. 15 తీసుకొని ఎల్సిఎం చేద్దాము. 2 తోటి 2 7s 14, 1 2 3 6 1 2 1s 2 1. సో మనము ఇప్పుడు ఇవి ఎలా తీసుకుంటామంటే ఇట్లా తీసుకుంటాం అన్నమాట. ఇది టాప్ కదా, బాటమ్. మనము బాటమ్ టు టాప్ తీసుకోవాలన్నమాట. బాటమ్ టు టాప్ అన్నప్పుడు నీకు బైనరీలో ఏమొస్తుందంటే సో 1 1 1 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ. నెక్స్ట్ వన్ 100, సేమ్ లైక్ దట్. వీ కెన్ టేక్ ఎల్సిఎం. సో 2 5s 10 0 తీసుకుంటాం. 2 2s 4, 2 5s 10 0, 2 1s 2, 2 2s 4 1, 2 6 12 0, 2 3 6 0, 2 1s 2 1. సో మనం ఇట్లా ఈ నుంచి ఇట్లా తీసుకోవాలన్నమాట. అంటే ఐ మీన్ బాటమ్ టు టాప్ తీసుకోవాలి. సో 1 1 0 0 1 0 conversion. In that decimal to binary conversions, we have a two parts. One is integral part, another one is fractional part. ఇప్పటి వరకు మనము ఇంటిగ్రల్ పార్ట్ ఎట్లుంటుందో చూసాము. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎట్లా చేయాలో బైనరీలో ఇప్పుడు చెప్తున్నా నేను. సో 164ని సేమ్ ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. 2 i 16, 2 2s 4, 2 4s are 8, 2 1s are 2 0, 2 20s 1, 2 10s 0, 2 5s 10 0, 2 2s are 4 1, 2 1s are 2 0. సో ఇట్లా తీసుకోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు బైనరీలో ఎలా వచ్చేస్తుంది 1 0 1 0 0 1 0 0 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 0.23 ఉంది కదా, అది ఎలా తీసుకుంటామంటే ఏం లేదు, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఇంటూ 2 చేయాలన్నమాట. అంటే 0.23 ఇంటూ 2 వేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 0.46 వస్తుంది నీకు. నెక్స్ట్ ఈ 0.46 ఉంది కదా, ఆ 0.46 ఇంటూ 2 చేయాలన్నమాట. అప్పుడు నీకు ఎంత వస్తుంది? 0.92. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, 0 0 అవి ఉన్నాయి కదా, అవి తీసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 0 వస్తుంది, సెకండ్ వన్ 0. నెక్స్ట్ 0.92 ఇంటూ 2 వచ్చేసి 1.84. సో 1 తీసుకుంటాం, ఈ 1 తీసుకుంటాం అన్నమాట. సో 1.84 ఇంటూ 2. ఇంకా ఇప్పుడు తీసుకోకూడదు ఈ 1, అంటే 0.84 తీసుకోవాలన్నమాట. ఈ 1 ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, సో 0.84 కదా ఉండదు. సో 0.84 ఇంటూ 2 వచ్చేసి 1.68. నెక్స్ట్ సేమ్ 1 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ 0.68 ఇంటూ 2 తీసుకుంటాం అన్నమాట. అప్పుడేమవుతుంది నీకు? 0.68 ఇంటూ 2 వచ్చేసి 1.36 అనమాట. 1.36లో ఈ 1 తీసుకుంటాం. సో అప్పుడు 0.36 ఉంటుంది. 0.36 ఇంటూ 2 అంటే నీకు 0.72 వస్తుంది అనమాట. అప్పుడు నీకేమొస్తుంది? 0 అనమాట. ఇవి ఎలా తీసుకోవాలి? ఇవి టాప్ టు బాటమ్ తీసుకోవాలన్నమాట. టాప్ టు బాటమ్ తీసుకుంటే మనకేమొస్తుంది? ఇక్కడ 0 0 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ. మొత్తాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే డెసిమల్ టు బైనరీ 1 0 1 0 0 1 0 0.00 111 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ.
So these are the decimal to binary conversions examples. Next same like that, decimal to hexadecimal. Hexadecimal means LCM సేమ్ 64. అయితే హెక్సాడెసిమల్ అంటే మనం 16 తీసుకుంటాం కదా హెక్సాడెసిమల్కి. సో 16 4 64 0 అంటే 40 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. సేమ్ 153 16 9 144 9. So 99 in terms of hexadecimal. So completed. So decimal to hexadecimal, we can take LCM. In terms of we have a fractional part also into 16 like that. సేమ్ ఇక్కడ బైనరీకి 2 ఎట్లా చేసామో సేమ్ ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ వస్తే అట్లనే తీసుకుంటాం అన్నమాట. సపోజ్ ఇప్పుడు 64.23 అనుకున్నాం అనుకో. సో 0.23 ఇంటూ 16 అట్లా చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకా టాప్ నుంచి బాటమ్ తీసుకుంటాం కదా. టాప్ నుంచి బాటమ్ తీసుకుంటే ఏదో ఒక సంథింగ్ లైక్ దట్ ఇట్లా వచ్చేస్తుంది కదా హెక్సాడెసిమల్లో. ఇంకా అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ నెక్స్ట్ డెసిమల్ టు ఆక్టల్ ఎలా తీసుకుంటాం, ఇది కూడా అంతే అనమాట. ఎల్సిఎం తీసుకుంటాం 10, ఇక్కడ 8 తీసుకోవాలన్నమాట. 8 1s 8, 2 మిగులుతుంది. సో 12 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్ అనమాట. నెక్స్ట్ 153 సేమ్ 8 1s 8, 9 1 మిగులుతుంది అనమాట. నెక్స్ట్ 8 2 16 తీసుకుంటాం 3. సో ఇది ఎలా రాసుకోవచ్చు మనము 2 3 1 2 3 1 ఇట్లా తీసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్ అనమాట. సో దీనికి కూడా మనకి ఒకవేళ ఫ్రాక్షనల్ పార్ట్ వస్తే ఇంటూ 8 తీసుకుంటాం అనమాట. 0.23 ఇంటూ 8 సేమ్ టాప్ టు బాటమ్ తీసుకుంటే నీకు డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్స్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ కన్వర్షన్ వచ్చేసి బైనరీ టు డెసిమల్ అనమాట. ఈ బైనరీ టు డెసిమల్ ఎట్లా తీసుకుంటామంటే మనము r⁻i అనే రాడిక్స్ తోటి మనము మల్టిప్లై చేస్తాం అనమాట. అంటే ఎట్లా తీసుకుంటాం, సపోజ్ ఇప్పుడు 4 1s ఉన్నాయి కదా, r⁻i అంటే ఇక్కడ నుంచి 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1. ఇక ఈ 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 2 క్యూబ్ 8 ఎంత 12 13 14 15 అనమాట. సో 15 అనమాట. డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే 15 వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తాము 1 0 0 1కి 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ తీసుకుంటాం. అంటే 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 2 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1. ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. సో 2 ప్లస్ 8 10 వస్తుంది అనమాట. ఇది 2 పవర్ 0 మీన్స్ 1 కదా, 1 ఇంటూ 1 1 9 వస్తుంది. ఇది 9 వస్తుంది. ఇవి ఎట్లా తీసుకుంటాం అంటే ఫ్రాక్షనల్ పార్ట్ కదా, ఇవి 0.010 తీసుకుంటాం అనమాట. ఫ్రాక్షనల్ పార్ట్కి ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు 2 పవర్ 0 దగ్గర నుంచి ఇట్లా తీసుకున్నాం కదా, ఇక్కడ 2 పవర్ -1 దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. సో 2 పవర్ -1 2 పవర్ -2 2 పవర్ -3 ఇట్లా తీసుకొని ఇప్పుడు 2 పవర్ -1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ -2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ -3 ఇంటూ 0. 2 పవర్ -2 అంటే 1/4 వస్తుంది కదా, ఇంటూ 1 1/4 అంటే 0.25. ఈ 2 పవర్ -1 ఇంటూ 0 అంటే 0 0 నీకు 0.25 వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఇది 9 కదా, 9.25 ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ అనమాట. సో ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి.
9.25 ఇంటూ డెసిమల్. సేమ్ ఫ్రాక్షనల్ పార్ట్ వస్తే ఇట్లా తీసుకొని చేయాలన్నమాట బైనరీ టు డెసిమల్. నెక్స్ట్ బైనరీ టు ఆక్టల్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 4 1s 0 0 0 తీసుకుంటాం. ఇది బైనరీ కదా. మనం ఇప్పుడు ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఏం లేదు, బైనరీ నుంచి ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలంటే సో గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ అనమాట. 3 బిట్సే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి సపోజ్ 0 తీసుకుంటే 0 0 0 తీసుకుంటాం అంటే 4 2 1 ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు 1 అనుకో, 1 ఇక్కడ ఉంది కదా, సో 0 0 1. 2 తీసుకుంటే 0 1 0. 3 తీసుకుంటే 0 1 1. 4 తీసుకుంటే 1 0 0. 5 తీసుకుంటే 1 0 1. 6 తీసుకుంటే 1 1 0. 7 తీసుకుంటే 1 1 1. 3 తీసుకుంటాం కదా, సో 8 కదా. సో గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ వచ్చేసి 8 కదా. మనం ఇప్పుడు ఆక్టల్లోకి కదా కన్వర్ట్ చేయాల్సింది బైనరీని. సో గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ అనమాట, ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది 3 బిట్స్, నెక్స్ట్ ఇది 3 బిట్స్, ఇట్లా తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు 4 2 1, నెక్స్ట్ 4 2 4 2 1, ఈ 3 బిట్స్ కదా, ఈ 3 బిట్స్కి 4 2 1. ఇప్పుడు ఇది 4 2 1 కదా, 0 తీసుకుంటాం అన్నమాట. ఇది ఎంత 4 + 2 6 కదా, 6 తీసుకుంటాం. నెక్స్ట్ 0 1 1 కదా, 2 + 1 3. వన్ మినిట్. 0 4 1s 0 ఇట్లా తీసుకొని గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఏంటి 4 2 1, ఇది 4 2 1 ఎట్లా తీసుకోవచ్చు, ఇది 0. 4 + 2 6, 2 + 3 2 + 1 3, 36 ఇన్ టర్మ్స్ ఆఫ్ 8 అంటే ఆక్టల్లో కన్వర్ట్ చేస్తాం. అంటే బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే మనము గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ తీసుకోవాలన్నమాట. అదే బైనరీ టు ఎగ్జాంపుల్ అనమాట. ఇది బైనరీ టు హెక్సాడెసిమల్ తీసుకోవాలంటే గ్రూపింగ్ ఆఫ్ 4 బిట్స్ అనమాట. ఎందుకంటే సేమ్ ఇట్లనే అనమాట. అయితే 8 4 2 1 కదా, 8 4 2 1 అంటే 8 4 ఒక 12 13 14 15 కదా, సో అందుకని 16 కదా, ఇది 16 హెక్సాడెసిమల్ కాబట్టి సో గ్రూపింగ్ ఆఫ్ 4 బిట్స్ తీసుకుంటాం అనమాట హెక్సాడెసిమల్లోకి ఒక బైనరీని కన్వర్ట్ చేయాలనుకుంటే. గ్రూపింగ్ ఆఫ్ 4 బిట్స్ అనమాట, ఇట్లా తీసుకుంటాము. ఇప్పుడు 8 4 2 1, ఇది 1 కదా, 1 తీసుకుంటాం అనమాట. 8 4 2, ఇది ఎంత వస్తుంది, 8 ఒక 4 ఎంత 12 13 14. 14 వచ్చేసి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హెక్సాడెసిమల్లో ఈలాగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో E1 ఆఫ్ హెక్సాడెసిమల్ 16 అంటే ఇప్పుడు 10 దగ్గర నుంచి మనం 10 11 12 13 14 15 ఇవి ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే హెక్సాడెసిమల్లో ఏ అని, బి సి డి ఈ ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద కన్వర్షన్స్. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఆక్టల్ నుంచి ఎనీ రాడిక్స్ని కన్వర్ట్ చేయాలంటే ఎట్లా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ సపోజ్ 77.7 ఇది ఆక్టల్, దీన్ని మనము డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సేప్ నాకు చేసాం కదా R⁻I రాడిక్స్ అని, లైక్ దట్ అనమాట. ఇక్కడ 8 ఉంది కాబట్టి డెసిమల్లో కన్వర్ట్ చేయడం కోసం సో ఇదేంటిది
ఫ్రాక్షనల్ పార్ట్ కదా. సో 8^-1 తీసుకుంటాం. 8/0, 8/1 తీసుకుంటాం. 8 7 56 ప్లస్ 7 ప్లస్ 7/8 తీసుకుంటాం కదా. 56 ఒక 7 ఎంత? 56 ఒక 7 63. సో 63 ప్లస్ 7/8 చేస్తే పాయింట్ కదా, సారీ, అంటే ఇది ఫ్రాక్షనల్ పార్ట్ కదా. సో 7/8 ఈజ్ నథింగ్ బట్ 875. సో 63.875 ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ అనమాట. సో ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఆక్టల్లో ఒక నెంబర్ తీసుకుందాం. 77 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్. దాన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 7 కదా, ఇది ఆక్టల్. మనకు బైనరీకి ఆల్రెడీ ఉంది కదా 4-1 ప్యాటర్న్. ఐ మీన్ 2/0, 2/1, 2² లైక్ దట్ అనమాట. ఇప్పుడు 7ని ఎలా రాసుకోవచ్చు? 111 అని రాసుకోవచ్చు. ఈ 7ని 111 అని రాసుకోవచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ అనమాట. 4-2-1 7 111. నెక్స్ట్ ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలన్నమాట. ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆక్టల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీకి కన్వర్ట్ చేసుకున్నాక బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఆక్టల్ నుంచి నీకు హెక్సాడెసిమల్కి రాదు. సో వీ కెన్ కన్వర్ట్ ఫస్ట్ ఆక్టల్ టు బైనరీ అండ్ దెన్ బైనరీ టు హెక్సాడెసిమల్. బైనరీ టు హెక్సాడెసిమల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ 4 bits. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు. 5454.347 ఆక్టల్. దాన్ని హెక్సాడెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు ఆక్టల్ టు ఫస్ట్ బైనరీ కన్వర్ట్ చేయాలన్నమాట. 7 అంటే 111, 4 అంటే 4-1 కదా ప్యాటర్న్. సో ఇక్కడ 1 0 0 వస్తుంది అనమాట. 1 0 0. 3 నెక్స్ట్ అంటే 0 1 1 0 1 1. 0.4 అంటే 1 0 0. 5 అంటే 1 0 1. 4 అంటే 1 0 0. 5 అంటే 1 0 1. సో మనం గ్రూపింగ్ ఆఫ్ 4 bits అనమాట. ఈ గ్రూపింగ్ ఎలా చేయాలంటే ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి అనమాట. ఇది కూడా సేమ్ అనమాట. సో ఇట్ లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకోవాలన్నమాట. ఇదేమో రైట్ నుంచి లెఫ్ట్కి ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవాలి. అప్పుడు నీకు ఎంత వస్తుంది? 8421 కదా. 8421 ప్యాటర్న్. సో ఇది 8 వస్తుంది అనమాట. 21 కాబట్టి 3. నెక్స్ట్ వచ్చేసి 4 to 1 7. 8 ఒక 4 12 కదా. 12 నథింగ్ బట్ సి కదా, సి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2. 8 ఒక 2 10 11. 11 ఈజ్ నథింగ్ బట్ బి. సో ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలంటే సో ఫస్ట్ వీ కెన్ కన్వర్ట్ ఆక్టల్ టు బైనరీ అండ్ దెన్ బైనరీ టు హెక్సాడెసిమల్. దిస్ వన్ ఈజ్ ద హెక్సాడెసిమల్. సో ఇప్పటి వరకు మనకు ఒక 3 రాడిక్స్ కన్వర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ టు డెసిమల్ తీసుకుందాం కన్వర్షన్. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి
1a ఇన్ టర్మ్స్ ఆఫ్ 16. దాన్ని మనము డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. 1a 16 ఎట్లా తీసుకోవచ్చు? దీనికి కూడా 16 పవర్ 0, 16 పవర్ 1 తీసుకుంటాం అనమాట. 16 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 16 ఇంటూ ఏ అంటే ఎంత? 10 కదా. సో 10. 16 పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1 కదా. సో 16 ప్లస్ 10 ఎంత? 26 ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ అనమాట. సో దిస్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. దాన్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేయాలి? సో 16 పవర్ 0, 16 పవర్ 1, 16 స్క్వేర్ అనమాట. సో 15 ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 15 ఇంటూ 16 ప్లస్ ఎఫ్ అంటే 15 కదా హెక్సాడెసిమల్లో, ప్లస్ 15 ఇంటూ 16 పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1 అనమాట. సో 3840 ప్లస్ 240 ప్లస్ 15. సో 4095 decimal conversion. So this one is completed. Next one, hexadecimal is converted into binary. How to convert that? Hexadecimal is converted into binary. So ABC అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. హెక్సాడెసిమల్లో దీన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 16 కదా. ఏ అంటే ఎంత? 10, 11, 12 తీసుకుంటాం. 8421 అనే ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట. ఏ అంటే 10 కదా. 10 అంటే 1010 తీసుకుంటాం. నెక్స్ట్ బి ఈజ్ నథింగ్ బట్ 11. సో 1011. సి ఈజ్ నథింగ్ బట్ 12. సో 1100 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ. సో కంప్లీటెడ్. సో హెక్సాడెసిమల్ టు బైనరీ అంటే 8421 ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ వన్, హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి కూడా సేమ్ ఏబిసిడి అని తీసుకుంటున్నా. ఒక ఎగ్జాంపుల్ టర్మ్స్ ఆఫ్ 16 ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఆక్టల్ అంటే సేమ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 8421 ప్యాటర్న్ తీసుకున్నాం, ఇక్కడ 421 తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఇవి హెక్సాడెసిమల్ ఎలా రాసుకుంటాం? ఏ ఈజ్ నథింగ్ బట్ 1010, B is nothing but 1011, C is nothing but 1100, and D is nothing but 1101. ఇవి 16 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీలో కన్వర్ట్ చేసామన్నమాట. ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే మనము ఇప్పుడు 421 అనే ప్యాటర్న్ తీసుకుంటాం. 421. సో 3 బిట్స్, గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ అనమాట. ఆక్టల్లో కన్వర్ట్ చేయడానికి గ్రూపింగ్ ఆఫ్ 3 బిట్స్ తీసుకుంటాం అన్నమాట. ఇట్లా గ్రూపింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 3 బిట్స్ తీసుకొని, సో 101 ఈజ్ నథింగ్ బట్ 5, 001 ఈజ్ నథింగ్ బట్ 1, 1117, 1016, 5, 0102 1. This is converted into octal. So grouping of 3 bits is nothing but octal. So the radix conversions is completed. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.